తెలంగాణలోని భూ యజమానులందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే భూభారతి చట్టంలోని సెక్షన్ 10. ఇది భూమి హక్కుల విషయంలో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతోంది. మరి పాత పద్ధతులకు స్వస్తి పలికే ఈ కొత్త మార్పు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ కథ చాలామంది భూ యజమానులకు తెలిసినదే కదూ. పాస్బుక్ మన చేతిలోనే ఉన్నా రుణం కావాలన్నా, రిజిస్ట్రేషన్ చేయించాలన్నా ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈ స్లైడ్లో కనిపిస్తున్న ఈ చక్రబంధం చాలామందిని నిజంగా వేధించింది. అయితే ఈ బాధల నుంచే ఒక కొత్త పరిష్కారం పుట్టింది. అసలు ఒకప్పుడు ఈ ఫిజికల్ పాస్బుక్ ఉంటే చాలు, భూమి మనదే అని ఒక పెద్ద ధీమా ఉండేది. కాని వాస్తవంలోకి వస్తే అదే పాస్బుక్ చాలాసార్లు మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనల్ని దోచుకోవడానికి ఒక ఆయుధంగా మారింది. దాన్ని అడ్డం పెట్టుకుని వేధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే కొత్త చట్టంలో ఈ మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పాత కష్టాలన్నింటికీ ఒక సమాధానంగా వచ్చింది ఈ ప్రతిపాదిత భూభారతి చట్టం 2025లోని సెక్షన్ 10. ఇది కేవలం ఒక రూల్ కాదు, ఇది భూ యజమానులకు ఒక డిజిటల్ రక్షణ కవచం లాంటిది. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇకపై అసలు కథ అంతా చేతిలో ఉన్న పుస్తకంలో కాదు, ప్రభుత్వ కంప్యూటర్లో ఉన్న డిజిటల్ రికార్డ్లోనే ఉంటుంది. అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ లేదా ఆర్ఓఆర్లో ఉన్న పేరే ఫైనల్. మీ పేరు గనక డిజిటల్ రికార్డులో సరిగ్గా ఉంటే మీకు పట్టాదారు పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ ఇవ్వడం అధికారుల బాధ్యత. సరే, ఈ సెక్షన్లో ఉన్న ముఖ్యమైన పాయింట్లేంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఆర్ఓఆర్లో పేరుంటే చాలు, వాళ్లకు పాస్బుక్ ఇవ్వాల్సిందే, దానికి మ్యాప్ కూడా జతచేయాలి. ఇంకో విషయమేంటంటే పాత పాస్బుక్లు కూడా చెల్లుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి అవకాశం కూడా కల్పించారు. మరి ఈ కాగితం నుంచి డిజిటల్కి మారటం వల్ల మన జీవితాల్లో అసలు ఏం మారుతుంది? పాత పద్ధతులకి ఈ కొత్త చట్టానికి ఉన్న తేడా ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది భూ యజమానుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకుందాం. ఈ ప్రయాణం చూస్తే మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి చూడండి, 1971లో అంతా ఆ కాగితం పాస్బుక్ మీదే ఆధారపడి ఉండేది. లోన్ కావాలన్నా అదే చూపించాలి. తరువాత 2020లో డిజిటల్ వైపు మొదటి అడుగు పడింది. కాని ఇప్పుడు ఈ 2025 చట్టంతో కథ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు డిజిటల్ రికార్డే రాజు. ఇది చాలా పెద్ద మార్పు. ఈ స్లైడ్ చూస్తే మనకు తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పాత సిస్టంలో ఏమయ్యేది? పాస్బుక్ కావాలని పట్టుబట్టేవారు, దాన్ని అడ్డం పెట్టుకుని ఇబ్బంది పెట్టే అవకాశముండేది. కానీ కొత్త సిస్టంలో మీ డిజిటల్ రికార్డ్ ఎంట్రీనే ఫైనల్ ప్రూఫ్. ఇప్పుడు బ్యాంకులు గానీ, రిజిస్ట్రాలు గానీ ఫిజికల్ పాస్బుక్ అడగడానికి చట్టప్రకారం వీల్లేదు. ఇది మనకు చట్టం కల్పిస్తున్న ఒక పెద్ద భరోసా. చట్టం గురించి తెలుసుకున్నాం సరే, కానీ దీనివల్ల మనకొచ్చే హక్కులేంటి? మనకు ఎలాంటి రక్షణ దొరుకుతుంది? అదింకా ముఖ్యం కదా. ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవేవో ప్రభుత్వం మనకిచ్చే సలహాలు కాదు, ఇవి మన చట్టబద్ధమైన హక్కులు, ఎవ్వరూ కాదనలేనివి. ఇప్పుడివి చట్టంలో బలంగా రాసి ఉన్నాయి. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే అప్పుడేం చేయాలి? ఈ స్లైడ్ ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, వెంటనే మీ డిజిటల్ రికార్డ్ కాపీ తీసుకోండి. సెకండ్, తప్పులుంటే రాతపూర్వకంగా ఫిర్యాదిచ్చి రసీదు తీసుకోండి. థర్డ్, ఎవరైనా బ్యాంక్ వాళ్లు కానీ, రిజిస్ట్రార్ గానీ పాత పాస్బుక్ కావాలని అడిగితే ధైర్యంగా చెప్పండి, సెక్షన్ 10 ప్రకారం మీరు అడగకూడదు అని. అంతా బాగానే ఉంది, కొత్త చట్టం వచ్చింది, మనకు హక్కులు వచ్చాయి. మరి ఇంకేంటి? అన్ని సమస్యలు తీరిపోయినట్టేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని గురించి కూడా తెలుసుకోవాలి. చూడండి, ఏ సిస్టమ్ కూడా 100% పర్ఫెక్ట్ కాదు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు చేసేవాళ్లు కూడా కొత్తదారులు వెతుక్కుంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఈ కొత్త సిస్టంలో ఉన్న అతిపెద్ద ప్రమాదమేంటో తెలుసా? మన డిజిటల్ రికార్డ్లోనే, అంటే ఆర్ఓఆర్లోనే ఎవరైనా తప్పు ఎంట్రీ చేస్తే ఇక అంతే, దాని ఆధారంగా వచ్చే పాస్బుక్ కూడా తప్పుగానే ఉంటుంది. బేస్మెంటే కరెక్ట్గా లేకపోతే బిల్డింగ్ ఎలా ఉంటుంది? అలాగనమాట. అసలు మోసం ఎలా జరగవచ్చు? ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి. మనకు తెలియకుండానే డిజిటల్ రికార్డ్లో పేరు మార్చేయొచ్చు, లేదా సర్వే నంబర్ మార్చొచ్చు, లేదా సరిచేస్తున్నాం అనే పేరుతో తప్పుడు వివరాలు ఎక్కించవచ్చు. లోన్ వివరాలను కూడా తారుమారు చేయవచ్చు. అందుకే మన డిజిటల్ రికార్డును మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటిదాకా మనం చట్టం, మన హక్కులు, ఎదురయ్యే ప్రమాదాలు అన్నింటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు
అన్నింటికన్నా ముఖ్యమైన విషయానికొద్దాం. ఈ మొత్తం చర్చలో మనం నేర్చుకోవలసిన అసలైన పాఠమేంటి? భూభారతీ చట్టం తెచ్చిన అతిపెద్ద ప్రాథమికమైన మార్పు ఇదే. పవర్ అనేది మన చేతిలో ఉన్న కాగితం నుంచి సిస్టంలో ఉన్న డేటాకు షిఫ్ట్ అయిపోయింది. ఇది చాలా పెద్ద మార్పు. మన ఆలోచన విధానం కూడా దీనికి తగ్గట్టుగా మారాలి. కాబట్టి చివరిగా ఈ ఒక్క విషయాన్ని మనసులో బలంగా ముద్రించుకోవాలి. మన చేతిలో ఉన్న పాస్బుక్ను చూసుకుని ధైర్యంగా ఉండటం కాదు, ప్రభుత్వ డిజిటల్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆర్ఓఆర్లో మన పేరు, మన వివరాలు సరిగ్గా ఉండటమే మన అసలైన ఆయుధం. అదే మన నిజమైన బలం. దాన్ని కాపాడుకోవటమే మనందరి బాధ్యత.